హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్నటువంటి 2 రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి ఇవాళ సాయంత్రం సమయంలో. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదవుతాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు వర్షపాతం నమోదు కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు, తేలికపాటి జల్లులు ఉంటాయి. అత్యధికంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, భారీ ఈదురుగాలతో కూడినటువంటి వడగండ్ల వాన నమోదు కానుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. థ్యాంక్ యూ.